నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటూ ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాటల్ని ఆదర్శంగా తీసుకున్న వారిలో మొదటి వరుసలో ఉంటారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పేరు చాలా ఫేమస్. కారణం బండారు శ్రీనివాస్ చేసిన త్యాగం అలాంటిది. మరి అన్న ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడ ఆ దర్పం చూపించరు శ్రీనివాస్. సహజంగా మృదు స్వభావి, మొహమాటం ఎక్కువ, అయినా కూడా ఆత్మాభిమానాన్ని చంపుకోరు, పట్టుదల మనిషి. గతంలో ఆయన అన్నయ్య ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో చిన్న మాట పట్టింపు వచ్చి ఏళ్ల తరబడి మాటల్ని కట్ చేశారు బండారు శ్రీనివాస్. అలాంటి పట్టుదల కలిగిన మనిషి అధినేత పవన్ చెప్పిన మాటను శాసనంగా భావించారు. 2024 ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవించారు. కూటమి పొత్తుల్లో భాగంగా కొత్తపేట సీటు టీడీపీకి వెళ్ళింది. అది శ్రీనివాస్కి మొదటి దెబ్బ అయితే, అందులోనూ తనతో దశాబ్ద కాలంగా గ్యాప్ పెంచుకున్న సొంత అన్నయ్యకే సీట్ వచ్చింది. ఇది మరో దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఒకవైపు సీటు రాలేదని ఆవేదన, మరోవైపు తనతో విభేదించిన సొంత అన్నయ్యకే సీటు వచ్చిందనే అసంతృప్తి. అలాంటి సమయంలో ఏ నాయకుడైనా ఏం చేస్తారు? పార్టీకి రాజీనామా చేస్తారు, లేదా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు సీటు రాకపోతే వైసీపీకి ఎలా అమ్ముడైపోయారో అలా అమ్ముడుపోయేవారు. లేదా వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డితో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్ననే ఓడించి కోట్ల రూపాయల లబ్ధి పొందేవారు. అన్నయ్య మీద కోపం ఉన్నా గానీ డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదు శ్రీనివాస్. అధినేత నిర్ణయమే శాసనం అనుకున్నారు. కూటమి గెలుపు కోసం తన వ్యక్తిగత వైరాన్నే పక్కన పెట్టారు. తన అన్నయ్య టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు గెలుపు కోసం ఊరు వాడా తిరిగారు. మొదట్లో జనసేన శ్రేణులు, కొందరు ముఖ్య నాయకులు టీడీపీకి మద్దతిచ్చే విషయంలో విభేదించినా వారందరినీ వారించి ఐక్యమయ్యేలా చేశారు శ్రీనివాస్. టీడీపీ శ్రేణులతో, ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుంటూ సత్యానందరావు గెలుపులో కీలకమయ్యారు. కొత్తపేట చరిత్రలో లేని మెజారిటీతో గెలిపించారు. 56,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిని మట్టి కరిపించారు. గెలుపు అన్నయ్యదే, కానీ నైతికంగా గెలిచింది మాత్రం తమ్ముడి త్యాగం. 2009లో బండారు సత్యానందరావు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ గెలుపులో కూడా బండారు శ్రీనివాస్ పాత్ర కీలకం. ఇక 2014లో బండారు శ్రీనివాస్ వ్యక్తిగత కారణాలతో అన్నతో విభేదించారు. ఆ కారణంగా టీడీపీ గాలి వీస్తూ ఉన్నా కూడా ఆ ఎన్నికల్లో బండారు సత్యానందరావు ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడే తెలిసింది తమ్ముడి దెబ్బ ఏంటో. 2017లో జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన బండారు శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. 2019లో కొత్తపేట నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 17.57% ఓట్ షేర్తో 36,000 ఓట్లను దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో తమ్ముడి రెండో దెబ్బ రుచి చూసి ఓటమిని చవి చూశారు బండారు సత్యానందరావు. 2019లో ఓడినా కూడా ఎక్కడా తగ్గలేదు. బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచారు. కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. వైసీపీ ఆగడాలను, అరాచకాలను ప్రశ్నించి నిలబడ్డారు. జనసేన సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలో మొదటి 3 స్థానాల్లో కొత్తపేట నియోజకవర్గాన్ని నిలిపిన నాయకుడు బండారు శ్రీనివాస్. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటికి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడలేదు. టీడీపీ విడిగా, బీజేపీ ప్లస్ జనసేన విడిగా పోటీ చేస్తాయనే అంతా అనుకున్నారు. వైసీపీ నాయకులు కూడా గోతికాడ నక్కల్లా దీనికోసమే ఎదురు చూస్తోన్న సమయం అది. బండారు శ్రీనివాస్ అయితే గెలుపుపై ధీమాగా ఉన్నారు. అధినేత పవన్ కూడా బండారు శ్రీనివాస్ కు సీటు ఓకే కూడా చేసేశారట. అప్పుడే ఒక కీలకమైన నిర్ణయం. ఆ నిర్ణయం ఏపీ గతిని మార్చేసే నిర్ణయం, నియంత పాలనకు చరమగీతం పాడే డెసిషన్. మొత్తానికి బండారు శ్రీనివాస్ కు సీటు రాలేదు. అయినా కూడా ఎక్కడా నిట్టూర్చలేదు. జన సైనికుల్ని ఎన్నికలనే యుద్ధానికి సన్నద్ధం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకున్నారు. అధినేత నిర్ణయమే శాసనంగా భావించి కొత్తపేట చరిత్రలో లేని 56,000 మెజారిటీతో గెలిపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూపించారు బండారు శ్రీనివాస్. ఇదంతా గతం. ఎన్నికలు అయిపోయాయి. వైసీపీ పాలన పోయింది, కూటమి పాలన వచ్చింది. జనసేనలో చాలా మందికి కూటమి ప్రభుత్వంలో పదవులు దక్కాయి. కానీ పవన్ మాటనే శాసనంగా భావించి ఎమ్మెల్యే సీటునే త్యాగం చేసిన బండారు శ్రీనివాస్ ఇప్పటికీ ఇన్ఛార్జ్గానే ఉన్నారు. బండారు శ్రీనివాస్ కు కూటమి పాలన వచ్చి 1.5 ఏళ్ల అవుతున్నా ఏ పదవి దక్కలేదు. పదవి దక్కలేదని ఎక్కడా తగ్గలేదు బండారు శ్రీనివాస్. పోనీ దశాబ్ద కాలంగా దూరంగా ఉన్న వైరాన్ని మరిచి
తనను గెలిపించిన తమ్ముడికి ఏ ఎమ్మెల్సీ పదవో లేక కీలకమైన నామినేటెడ్ పదవో ఇప్పించుకునే ప్రయత్నం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేయడం లేదనే చర్చ కూడా కొత్తపేట జనసేన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే బండారు శ్రీనివాస్ చేసిన త్యాగం, కొత్తపేటలో కూటమి గెలుపు కోసం ఆయన చేసిన కృషి అధినేత పవన్ దృష్టిలో ఉందనేది జనసేన ముఖ్య నాయకుల మాట. బండారుకు చిన్న పదవులు ఇస్తే బాగుండదని, భవిష్యత్తులో ఖాళీ కాబోయే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జనసేన అధిష్టానం భావిస్తూ ఉన్నట్లుగా సమాచారం. లేదా 2029లో పొత్తులో భాగంగా కొత్తపేట నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీనివాస్కు అవకాశం ఇచ్చే యోచనలో పవన్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కొత్తపేట జన సైనికులే కాదు, కోనసీమలో బండారు శ్రీనివాస్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకు సముచిత స్థానం దక్కాలని కోరుకుంటూ ఉన్నారు. చూడాలి మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బండారు శ్రీనివాస్ విషయంలో ఎలాంటి న్యాయం చేస్తారు అనేది.